కృష్ణం వందే జగద్గురుం వాసుదేవాయ మంగళం సర్వశాస్త్రమయీ గీత వ్యాసో నారాయణో హరి యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నితిర్నితిర్మమ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ. ఓం గం గణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. జయ గురుదత్త. ఆధ్యాత్మిక భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సకల చరాచర జీవకోటి ఎలా సృష్టించబడింది, దీనికి నాయకుడు ఎవరు అనేటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు ఏ అద్భుతమైనటువంటి శక్తి, ఏ గొప్పనైనటువంటి, ఏ దివ్యమైనటువంటి, ఏ అద్వితీయమైనటువంటి శక్తి ఈ సృష్టిని సృష్టించి నడిపిస్తున్నదో అది భగవంతుడు. మరి ఆ భగవంతుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఇందులో 84 లక్షల జీవరాశులు అనగా నిర్జీవమైనటువంటి అనేకమైనటువంటి వస్తు సముదాయము మరి ఈ సృష్టిలో మనం చూడగలుగుతున్నాం. మరి ఇవన్నీ కూడా వాటి ధర్మాలను నిర్వర్తిస్తూ వాటి యొక్క పూర్తి స్థాయి లోపట వాటిని అవి ప్రదర్శించుకోవడానికి వెనకాల ఉండి ఏ శక్తి అయితే దీనిని నడిపిస్తున్నదో ఆ భగవంతునికి మనం ముఖ్యంగా మానవాళి విధేయతతో ఉండడం అనేటువంటిది శ్రేయోదాయకమైనటువంటి అంశం. మరి భగవంతునికి మన విధేయత ఎలా తెలియజేయాలి, ఏ రకంగా తెలియజేయాలి అని అనుకున్నప్పుడు మనకు ప్రామాణికమైనటువంటివి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు. మరి అందులో ఆ భగవంతుణ్ణి చేరడానికి లేదా ఆ భగవంతునికి మన యొక్క కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ఓ అపురూపమైన అద్భుతమైనటువంటి మార్గాన్ని సూచించడం జరిగింది. అదే భక్తి మార్గం. మరి ఆ భక్తి మార్గంలో మనం ఎలా, ఏ రకమైనటువంటి, ఏ విధంగా మనం ఆ భగవంతుణ్ణి ధ్యానించాలి, పూజించాలి, ఆరాధించాలి అనేటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు ఇందులో 9 రకాలైనటువంటి నవవిధ భక్తి మార్గాలు అని చెప్పి మన ఋషులు నిర్దేశించడం జరిగింది. ముందుగా అసలు భక్తి అంటే ఏమిటి, ఆ భక్తి ఎలా అంటే మనం ఏ భగవంతున్నైతే విశ్వసిస్తున్నామో, అది ఏ భగవంతున్నైతే నమ్ముతున్నామో, ఏ భగవంతునిపైన అయితే మనము అవ్యాజమైనటువంటి ప్రేమాభిమానాలు, కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు చూయించాలనుకుంటున్నామో ఆ భగవంతుని పట్ల మన మనసులో ఉండే అటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం, మరో ఆలోచన లేకుండా మనం ఆ భగవంతుణ్ణి విశ్వసించడం, ఇదే భక్తికి మొదటి సోపానం. మనం ఏ భగవంతున్నైతే ఉన్నాడు అని విశ్వసిస్తున్నామో అది అపనమ్మకం కాకుండా, రెండవ ఆలోచన లేకుండా దృఢమైనటువంటి సంకల్పంతో, ఒక పూర్తి స్థాయి విశ్వాసంతో, ఓ నమ్మకంతో ఆ భగవంతుడు ఉన్నాడు అని విశ్వసించడమే ఒక గొప్ప భక్తి. ఆ భక్తిని ప్రదర్శించడానికి, ఆ భగవంతునికి చేరువ కావడానికి ఋషులు నిర్దేశించినటువంటి అమోఘమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అద్భుతమైనటువంటి ఒక గొప్ప విధానమే ఈ యొక్క పూజా విధానం లేదా ఆరాధనా క్రమం. ఆరాధనా క్రమంలో 9 రకాలైనటువంటి భక్తి నివేదనను వారు సూచించారనుకున్నప్పుడు నవవిధ భక్తి మార్గాలు ఏమిటి అని ఒకసారి ఆలోచించినట్టయితే అందులో శ్రవణం, కీర్తనం, స్మరణం, అదేవిధంగా పాదసేవనం, అర్చనం, వందనం, ధ్యానం, అదేవిధంగా సఖ్యం, ఆత్మ నివేదన, ఈ 9 రకాలైనటువంటి నవవిధ భక్తులు ఉన్నాయి. మరి ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం ఒక్కో ఎపిసోడ్లో తెలుసుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.